హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరైతే ఈ మధ్య నేను సారీ ప్రీ ప్లీటింగ్ చేపించుకున్నాను. మరి మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. చూసారా, ఆ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. చక్కగా కుర్చీలు మనం ఎన్ని అడిగితే అన్ని పెడుతున్నారనమాట. నేనైతే 7 అడిగాను. సో 7 పెట్టారు. నాదైతే పట్టు చీర అండి. కొంచెం కాస్ట్లీ చీర మూలాన ఇది కట్టుకుంటే చాలా ఇబ్బంది. అయినా సరే చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఎంత నైస్‌గా, ఎంత చక్కగా చేయడంలో కూడా చాలా నీట్‌గా చేశారనమాట. చూపిస్తున్నాను చూడండి మీకు కూడా అన్నీని. అసలు వాళ్ళు చేసే విధానం కూడా అంతా కూడా మీకు వీడియో చేసి చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేశాను. మీరు కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో. మరి ఈ ప్రీ ఫ్లీటింగ్ ఎందుకు చేపించుకుంటామంటే, మనం సారీసు చక్కగా నీట్‌గా సులువుగా కట్టుకోవడానికండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఎక్కడికైనా ఒకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు మనం త్వరగా తయారవ్వాలని ఇంట్లో చాలా వరకు అందరూ కంగారు పెట్టేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇటువంటి పట్టు చీరలు కానివ్వండి, కొన్ని సారీస్ అస్సలు అణగవు, కట్టుకోలేం. ఆ టైంలో మనం ఇలా నీట్‌గా చేపిచ్చేసుకొని పెట్టుకున్నామనుకోండి, అబ్బా! పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి కట్టిన చీర కట్టకుండా చక్కగా చిటికలో కట్టేసుకోవచ్చండి. ఎంత నీట్‌గా చేశారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపించాను చూసారా, ఎంత చక్కగా కుర్చీలు చూసారా ఎంత అందంగా ఉన్నాయి కదా చూడటానికి. మరైతే మీకు కూడా చూపిస్తున్నాను ఎందుకో తెలుసా? ఇలా మీరు కూడా ఎప్పుడైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, అకేషన్స్ ఏమైనా ఉంటే చేపించుకుంటారని. మరి ఇలా చక్కగా ఈ అమ్మాయి అయితే చాలా నీట్‌గా చేసేసింది శారీని. ఇంకా ఈ కుర్చీలతో పాటు ఇప్పుడు సారీ మనం పళ్ళు కుర్చీలు పెట్టారు కదా! బయట కుర్చీలు చూపించాను. ఇదైతే మనకి ఎదర మనం దోపుకుంటాం కదండీ! సారీ కుర్చీలు పెట్టుకొని దోపుకుంటాం కదా! ఆ కుర్చీలనమాట. ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇవి కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. అసలు మామూలుగా అయితే నాకు పట్టు చీరకి ఇలా రావు ఇన్ని. సో తక్కువ వస్తాయి. మహా అంటే 5, 6 వస్తాయి. వీళ్ళైతే చాలా పెట్టారనమాట. చక్కగా 8 కుర్చీల వరకు పెట్టింది ఆ అమ్మాయి. చాలా చిన్నగా చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది. చూడటానికి కూడా చాలా నీట్‌గా, అసలు చేసే విధానం కూడా చాలా నీట్‌గా చేసిందనమాట. ఏదైనా మనం చేసుకునే దానికి, వాళ్ళు చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. మనం ఇలా ఒకసారి చేపించుకుంటే చక్కగా ఈజీగా 2, 3 సార్లు కట్టుకోవచ్చండి. మరి మీకు చూపించాను చూసారా ఎంత నీట్‌గా చేసిందో. ఈ మామూలు చీరలంటే మనం ఎలాగైనా కట్టుకోవచ్చు గానీ, పట్టు చీరలు కట్టడం మాత్రం పెద్ద ప్రళయమే. ఎంత బాగా చీరలు కట్టడం వచ్చినా, ఇటువంటి చీరలు కట్టడంలో మాత్రం కొంచెం కష్టపడాల్సిందే. మీరేమంటారు? మరైతే ఎంతసేపు పెళ్లి కూతుర్లు కట్టుకోవడమేనా? మనం కూడా ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా అప్పుడప్పుడు. అలా రెడీ అవ్వాలంటే మన కోసం ఇలా సులువైన పద్ధతులు చాలా ఉన్నాయండి. అందులో ఇదొకటి. మరి మీకు నచ్చింది కదా వాళ్ళు చేసే విధానం ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా మీరు చేయించుకోవాలనుకుంటే వీళ్ళు ప్రీ ప్లీటింగే కాదండి, డ్రైపింగ్ కూడా చేస్తారన్నమాట. మరి ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన తాడేపల్లిగూడెంలోనే శాష్మహల్ సెంటర్లో వీళ్ళది విజిటింగ్ కార్డు, అలాగే మీకు డీటెయిల్స్ కూడా ఇస్తానండి. అలాగే దీనికైతే చక్కగా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. సారీ చూసారా చక్కగా ఈ అమ్మాయి అంతా రెడీ చేసేసి మనకిలాగా మడత పెట్టేసి ఇచ్చేస్తారనమాట. దీన్ని మనం చక్కగా ఫంక్షన్‌కి వెళ్ళినా, అకేషన్స్‌కి వెళ్ళినా మనం కట్టుకొని రెడీ అయిపోయి చిటికలో వెళ్ళిపోవచ్చు. మరి మీకు నచ్చిందా? చాలా బాగా చేశారు కదండీ! నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా! మొత్తం వీడియో అంతా కూడా మీకు చూపించాను. మీకు కూడా కావాలనుకుంటే వీళ్ళ యొక్క ఫోన్ నంబర్స్, విజిటింగ్ కార్డ్ కూడా మీకు లింక్ చేస్తానండి. ఇదిగో సారీ అయితే ప్రస్తుతానికి మనకి ప్లీటింగ్ చేసేసారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి నాకు డ్రైపింగ్ కూడా చేస్తాననింది. చేసి చూపిస్తుందనమాట. చూడండి, నేనైతే ఆల్రెడీ ఈ సారీని మీకు కట్టుకొని కూడా చూపిస్తాను. ఎంత నీట్‌గా చేశారో కదా! ఇలా ఏ చీరైనా మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు చేసిస్తారండి. ఇటువంటి సారీసే కాదు, మీకు ఇంకా మీకు నచ్చిన సారీసు ఫ్యాన్సీ కానివ్వండి, ఏదైనా సరే. సో నేనైతే పట్టు చీర ఎందుకు చేసుకున్నానంటే, కట్టే చీరలో అతి కష్టమైన చీర పట్టు చీరనే చెప్పాలి. అందులో మన ఆడవాళ్ళకి మరీ కష్టం. చూసారా, వాళ్ళు డ్రైపింగ్ చేశారు. మామూలుగా అయితే ఈ చీర కట్టుకుంటే చాలా లావుగా కనిపిస్తాను. చాలా చాలా బాగా ఫ్రీగా ఉంటుందన్నమాట చీర అంతా. అసలు అనగదు అసలు కొంచెం కూడా. అలాంటిది చాలా నైస్‌గా చూసారు కదా ఎంత చక్కగా ఒంటికి హత్తుకునేలా ఉంది. అలాగే కుర్చీలు చూసారా ఎంత అందంగా వచ్చాయో. దీన్నేనండి ప్లీటింగ్ అంటారు. సో మీకు కూడా నచ్చిందా?
చేయించుకోవాలనుకున్నారా వీళ్ళ సర్వీసెస్ మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. మరి మీకు కావాల్సినట్టుగా వీళ్ళ ఫోన్ నెంబర్ కానివ్వండి, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ మీకు నేను నా దీంట్లో లింక్ చేసి పెడతాను. నా ఛానల్లో కావాల్సిన వాళ్ళు ఫాలో అవ్వండి. చూసారా కుర్చీలు, ఎదర్ కుర్చీలు కూడా ఎంత చక్కగా ఎన్ని కుర్చీలు పెట్టిందండి ఆ అమ్మాయి. చాలా బాగుంది సారీ, చాలా నైస్గా కనిపిస్తుంది కదా. అసలు పట్టు చీర అయితే బుట్టలా ఉంటుంది, కానీ ఇలా కట్టుకుంటే చాలా నైస్గా ఉంటుంది. మరి మీకు నచ్చింది కదా. నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కనున్న బెల్ సింబల్. ఇది జయా సారీ ప్రీపీటింగ్ అండ్ డ్రైపింగ్ వల్ల విజిటింగ్ కార్డ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకేనా.